నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. సంక్రాంతికి విజయవాడ రైల్వే స్టేషన్ లో భారీ రద్దీ. ప్రయాణికులతో రద్దీగా మారిన రైల్వే స్టేషన్. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కారణం ఆరోపించిన వైఎస్ షర్మిల. పాడి పరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలిపిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. జూదం, కోడిపందాలు వంటివి నిషేధమని, కోడిపందాల బరులను పూర్తిగా తొలగించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి ముందస్తు సంబరాలతో బందరు రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్ ప్రాంగణం సందడిగా మారింది. హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు, ముగ్గులు, కబడ్డీ పోటీలతో ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. వేడుకలకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల ప్రదర్శనను, ముగ్గుల పోటీలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సంక్రాంతి పండుగ నుంచి అయినా అందరూ పూర్తిగా హెల్మెట్ వాడాలని కోరారు. ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గించాలనేదే మా లక్ష్యమని, మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని నిబంధనలు పాటించాలన్నారు. డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, పోలీసు సిబ్బందికి అందరికీ హెల్మెట్ వాడాలని తెలియజేస్తామన్నారు. ఇక సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, పండుగ పేరుతో బెట్టింగ్ లో కోడిపందాలు ఆడటం మంచిది కాదన్నారు. ఇటీవల చాలా కోడిపందాల బరువులను పూర్తిగా తొలగించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా ఈ హెల్మెట్ డ్రైవ్ ని మనము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్, ఒకవైపున ఎడ్యుకేషన్, అవేర్నెస్తో మనము కొంత ఒక కల్చర్ని విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తేగలిగాము. ముఖ్యంగా ఈరోజు కొంత వీడియో అనలిటిక్స్ ద్వారా మనం బెన్ సర్కిల్ దగ్గర ఉన్న 4 రోడ్ల జంక్షన్లో, కూడల్లో ఉన్న 4 వైపులా ఉన్న కెమెరాల ఫీడ్ తీసుకునేసి ఈరోజు వీడియో అనలిటిక్స్ తీసుకోవడం జరిగింది. అందులో 84.2%, 84.2% మోటార్ సైకిలిస్టులు హెల్మెట్ ధరించినారు. చాలా సంతోషం. కానీ మిగతా 15.8% మోటార్ సైకిలిస్టులు కూడా హెల్మెట్ ధరిస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఈ క్రతువులో లాస్ట్ 15 డేస్లో మాకు సహాయ సహకారం అందజేసి మాకు తోడుగా నిలిచిన పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందుకే కొందరు డోనార్స్ ముందుకు వచ్చి పాత్రికేయ మిత్రులకి ఈరోజు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది. రేపటి నుంచి హెల్మెట్స్ పాత్రికేయ సోదరులు కూడా హెల్మెట్స్ ధరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని సాంప్రదాయ క్రీడలు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ముగ్గులు కావచ్చు, లేదంటే వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, పతంగులు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీస్ శాఖ, ముఖ్యంగా మహిళా పోలీసు, అదేవిధంగా ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్, పోలీసు కుటుంబ సభ్యులు, వారికి ఈ క్రీడల్ని కొంత ఈరోజు ఏర్పాటు చేశాము. సో దీని ద్వారా ఒక మెసేజ్, సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఈ కోడి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సందర్భంగా ఆయన నిర్వాహకులకు సూచించారు. నగరంలోని
వన్నే లేబర్ కాలనీలో గ్రౌండ్స్లో కాశ్మీర్ జలకన్య 2025 ఎక్స్పోను ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివన్న చిన్ని, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్లో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలను తిలకించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో మెగా డ్రోన్ షో, సీప్ లైన్ వంటి కార్యక్రమాలు ప్రారంభించి పశ్చిమ నియోజకవర్గానికి వన్నె తెచ్చారని అన్నారు. అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అత్యుత్తమమైన ఎగ్జిబిషన్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ కాశ్మీర్ సోయగాలతో పాటు గుహల సౌందర్యాన్ని కళ్ళకట్టినట్ల విధంగా అబ్బురపరుస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ ను చిన్న పెద్ద తేడా లేకుండా కనువిందు చేస్తోందని తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం మైలవరం రత్నకుమారి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి ఆహ్లాదపరుస్తోందని, ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ వీక్షించి ఆనందించాలని కోరారు. తదనంతరం నిర్వాహకులు రాజారెడ్డి, కోటిరెడ్డి, షన్మీ ఖాన్, అడప ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో కనీవిని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జలకన్య ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతోందన్నారు. అంతేకాకుండా జాయింట్ వీల్, కొలంబస్, టోరా, బ్రేక్ డ్యాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఎగ్జిబిషన్ ను సందర్శించాలని కోరారు. నమస్కారం. విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా, ఎగ్జిబిషన్లు అయినా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డోండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వాడు కాశ్మీర్ అని పెట్టారు. కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతి కానుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. విజయవాడ నగర ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఫిలిప్పైన్స్ నుంచి ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా, ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్లో కానీ లేకపోతే పెంగ్విన్స్లో కానీ ఇవాళ ఆర్కిటికా కాంటినెంట్లో ఎటువంటి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో స్టేడియం గ్రౌండ్లో మన పార్లమెంటు సభ్యులైన కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీర్ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈరోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేటర్లందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేశినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. సంక్రాంతి ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ దాదాపుగా అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ శివారు చర్లపల్లి నుంచి నరసాపురం, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ 43 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు కూడా ఉన్నాయి. సంక్రాంతి ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని 15 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ కు 4 చైర్ కార్లు, కోచ్లను జప్తు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో రాకపోకలు సాగించే ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సాధారణంగా రిజర్వేషన్ ఎప్పుడు అయిపోవడంతో తత్కాల్ ప్రీమియం, తాత్కాలిక్ టికెట్ల కోసం చాలా మంది ప్రయాణికులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు నిలబడి వెళ్లేందుకు సైతం వెనగంచి వేయడం లేదు. ఇక
పండక్కి ముందు గమ్యస్థానానికి చేరుకోవాలని ఆతురత రైల్వే స్టేషన్లో ప్రయాణికుల్లో కనపడింది. ప్రయాణికులు టికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లో తినుబండారాలు విక్రయించే వ్యాపారస్తులు ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నారు. ట్రైన్ వచ్చిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అవడం, అదేవిధంగా కంపార్ట్మెంట్స్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఎక్కుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు అన్నీ కూడా బాగా బిజీగా ఉన్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సొంత ఊళ్ళు వెళ్ళడానికి చాలామంది చాలా ఆతృతగా, ఎందుకంటే సెలవులు కూడా వరుసగా వచ్చాయి కాబట్టి వాళ్ళు ఊళ్ళు వెళ్ళడానికి ప్రధానంగా వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, దగ్గర ఉన్న ఊళ్ళు వెళ్ళడానికి చాలామంది ఇక్కడికి వస్తున్న వాతావరణం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక గేట్ దగ్గర వేళ్లాడుతూ కూడా ఊళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కొన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కారణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరిందన్నారు. ఉన్నతస్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లడ్డూ వివాదం తరహాలో ఈ ఘటనపై కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకోవాలన్నారు. భద్రతాపరమైన లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందనేది వాస్తవం అన్నారు. అంతమంది వచ్చిన సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందని, ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ తరపున సంతాపం తెలియజేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ చేపట్టాల్సి వచ్చింది. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని ఈ క్యాంపెయిన్ చేపట్టే అవసరం వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీనే కాకుండా మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని, మన రాజ్యాంగాన్ని ఇలా ఎవరిని గౌరవించకుండా చేస్తున్న ఈ పాలనను, ఆఖరికి పార్లమెంటులో సైతం అంబేద్కర్ గారిని అవమానించిన తీరును మనందరం చూసాం. హోంమంత్రిగా ఉండి కూడా అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులు, ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నిజమే, అంబేద్కర్ అనడం ఒక ఫ్యాషన్ కాదు. ఎందుకంటే అంబేద్కర్ ఒక లెజెండ్. అంబేద్కర్ గారు ఒక ఐడియాలజీ. ఇది బీజేపీకి అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం అవుతుందని మేము అనుకోవటం లేదు. కాబట్టి బీజేపీ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అమిత్ షా గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన క్యాంపెయిన్ జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్. బీజేపీ పార్టీ వైఖరి గత 10 సంవత్సరాలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతం పిచ్చి ఉన్న పార్టీ, కులం పిచ్చి ఉన్న పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతోమంది మైనారిటీలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలాంటి అన్నీ చూడడం జరిగింది. బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది. అంతేకాదు, ప్రభుత్వ వ్యవస్థలను, ఆఖరికి అది ఈసీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో
పాడి పరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు క్షీరసాగర విప్లవం తీసుకువచ్చిన వ్యక్తే కాకాని వెంకటరత్నం కృష్ణా జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో శనివారం బాపులాపాడు మండలం అంపారం గ్రామంలో నిర్మించిన 3 షెడ్లను, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నిర్మించిన 1 షెడ్డును ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టి మినీ గోకులాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పశు పోషకులకు 90% జీవాలు, కోళ్ల పెంపకదారులకు 70% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాడి పరిశ్రమకు మళ్లీ జీవం వస్తుందని యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు క్షీరసాగర విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి కాకాని వెంకటరత్నం కృష్ణా జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. ఆయన హయాంలోనే పాల కేంద్రాలు ఏర్పాటయ్యాయని, కృష్ణా మిల్క్ యూనియన్ ఆవిర్భవించిందని యార్లగడ్డ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు మండల ఎంపీడీఓ సత్యకుమార్, పీఆర్ఏఈ శ్రీనివాసరావు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా మినీ గోకులాలు ఏర్పాటు చేయడం మీడియా సోదరులందరికీ తెలిసిన విషయం. దీనిలో భాగంగా కేవలం ఉంగుటూరు మండలంలోనే కేవలం ఆత్కూరు గ్రామంలోనే 17 మినీ గోకులాలు నిర్మించడం జరిగింది. రాబోయే కాలంలో కనెక్ట్ ఓపెన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అలాగే ప్రభుత్వ దీని మేరకు నిర్ణయం ఇవాళ రేపు చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. పాడి పరిశ్రమని అభివృద్ధి చేయడానికి మొట్టమొదటిసారిగా క్షీరసాగర్ విప్లవం తీసుకొద్దామన్న రైతుకి 2వ ఆదాయం కావాలని అభిలషించిన వ్యక్తి కృష్ణా జిల్లా వాసి కాకాని వెంకటరత్నం గారి విషయం నాకు తెలిసింది. మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో 2వ ఆదాయం ఉండాలంటే వ్యవసాయదారుడికి ఏమీ లేదు కాబట్టి క్షీరసాగర్ విప్లవం తీసుకొద్దామని కాకాని వెంకటరత్నం గారు మహానుభావుడు చాలా విశేషంగా కృషి చేసిన పరిస్థితి 72కు ముందు. ఆయన హయాంలోని పాల కేంద్రాలను ఏర్పాటు అవడం, ఇట్లాగే కృష్ణా మిల్క్ని ఏర్పాటు అవడం కూడా మీ అందరికీ తెలిసింది. దానిలో భాగంగానే మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ప్రభుత్వం 14-19 మధ్యలో కూడా గోకులాలు ఏర్పాటు చేసింది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో, రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధితో 90% ఎవరైతే ఆవుల్ని గేదెల్ని మేపుతారో అలాంటి రైతులు 90% సబ్సిడీ ఇచ్చి 10% 2,30,000 23,000 రూపాయలు రైతు సోదరుడు భరిస్తే మిగతా డబ్బులు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రతి థర్స్డే పేమెంట్లు ఇచ్చే పరిస్థితి. ఇంత త్వరగా పేమెంట్లు ఇస్తే కూడా గతంలో ప్రభుత్వంలో ఏ పథకంలోనూ చూడని పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో రైతు సోదరులు దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఇది ఏర్పాటు చేసిన వాళ్ళని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం కృత నిశ్చయంతో రైతు సోదరుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నగరంలోని లయోలా కళాశాలలో వాకర్స్ ను అనుమతించాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ యాజమాన్యాన్ని కోరారు. శనివారం ఆయన ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ఇక 1955056 నగరంలో లయోలా కళాశాల పెట్టినప్పుడు మద్రాసుకు ధీటుగా 100 ఎకరాల వరకు నామమాత్రం ధరకు ప్రజలు భూములు ఇచ్చారని చెప్పారు. కొందరు ఇచ్చారని అయితే కొందరు ఉచితంగా ఇచ్చారని గుర్తు చేశారు. పూర్వ విద్యార్థుల విరాళాలతో ఆడిటోరియంను నిర్మించారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు సందర్భంలోనూ ఈ కళాశాల యాజమాన్యం విషయంలో ఎవరు కలుగు చేసుకోలేదని చెప్పారు. ఇటీవల పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు. దశాబ్దాలుగా కళాశాల మైదానంలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు వాకింగ్ వ్యాయామాలు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల కొత్త మేనేజ్మెంట్ వాకర్స్ ను అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అనుమతులు ఇవ్వాలని నేరుగా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినా యాజమాన్యం పట్టించుకోకపోవడం విచారకరమని, రోజుకో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు రావాలని ఇక్కడి యాజమాన్యం పేర్కొనడం సరైంది కాదన్నారు. ఒకసారి అనుమతిస్తూ మరోసారి అనుమతులు నిరాకరిస్తూ వాకర్స్ ను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఇరు వర్గాల పెద్దలను కూర్చోబెట్టి ఒక నిర్ణయానికి రావాలని లక్ష్మీప్రసాద్ సూచించారు. సమావేశంలో జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోల్లా నారాయణరావు పాల్గొన్నారు. లయోలా కళాశాలతో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. నేను ఆంధ్ర లయోలా కళాశాలలో 1980 నుంచి 85 వరకు హిందీ విభాగాధ్యక్షుడిగా, హిందీ అధ్యాపకుడిగా పనిచేశాను 5 సంవత్సరాలు. ఆ కళాశాల నాకు క్రమశిక్షణ నేర్పింది. ఆ కళాశాల నాకు నాలో ఉన్న రచయితను వెలికి తీసింది. నేను అప్పుడు పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. ఏ రచయితకైనా తన వ్యాసం పబ్లిష్ అయితే 10 మంది చూపించుకోవాలనే తపన ఉండేది.
అయితే నేను ఆ కళాశాలలో పనిచేస్తూ వ్యాసాలు రాసిన రోజుల్లో జ్ఞానప్రకాశం గారు అని చెప్పని ఒక లైబ్రరీ ఉండేవాడు. నేను కాలేజీకి 10 గంటలకు వచ్చేటప్పటికి నేను ఏ పత్రికలో వ్యాసం రాశానో ఆ పత్రికలో వ్యాసం కత్తిరించి ఆ నోటీస్ బోర్డులో పెట్టేవాడు లైబ్రరీలో. చాలామంది చూసి వచ్చి పోయాడు. అంటే అక్కడ కళాశాలలో ఉన్నటువంటి ఒక సంస్కారాన్ని చెప్తాను నేను ఈ సంఘటన చెప్పాను. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యన ఈ వాకర్స్ అసోసియేషన్ని లోపలికి అనుమతించకపోవటం అనేటువంటి చూస్తే నాకు చాలా విచారం కలుగుతూ ఉంది. 1951, 52, 53 సంవత్సరాలలో ఫాదర్ పాపయ్య, ఫాదర్ బాలయ్య, ఫాదర్ మత్తయాస్ లాంటి అద్భుతమైనటువంటి ఫాదర్స్ మద్రాసు నుంచి వచ్చి ఈ మద్రాసు లయోలా కంటే కూడా ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజానీకం విద్యార్థుల యొక్క భవిష్యత్తును మనం తీర్చిదిద్దాలనేటువంటి ఒక తపనతో వారి బ్యాగ్లో 4 డ్రెస్సులు వేసుకుని తమ హృదయం నిండా విద్యారంగానికి ఈ ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి ప్రేమాస్పదం నింపుకుని వచ్చారు. వచ్చి వారి యొక్క ఆలోచనలను ఇక్కడ ఉన్నటువంటి వదాన్యులతో, రైతులతో, ప్రముఖులతో, ప్రజలతో పంచుకున్నారు. పంచుకుంటే మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో మన పిల్లలకి మంచి విద్యాబుద్ధులు గడపాలనే సదుద్దేశంతో వచ్చారని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి చందాలు ఇచ్చారు, వ్యవసాయ భూములను ఇచ్చారు కళాశాల పెట్టమని. ఒక మహోన్నతమైన సంస్కారం ఈ ప్రజలు ఆ ఫాదర్స్ యొక్క సంస్కారంతో ఆ కళాశాల వెలసిల్లింది. అయితే మరి దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ఈ ఫాదర్స్ ఎవరైతే రెవరెండ్ దళిత హక్కుల కోసం 60 సంవత్సరాల నుండి షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ పనిచేయడం గొప్ప విషయమని అఖిల భారత మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు ఉప్పలేటి దేవిప్రసాద్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరతామని స్పష్టం చేశారు. భారతీనగర్లోని అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అఖిల భారత మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు ఉప్పలేటి దేవిప్రసాద్, ఎస్టీ కమిషన్ మాజీ కమిషనర్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ సుబ్బారావు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి క్యాలెండర్ను డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పలేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ హక్కుల కోసం షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. దేశంలో ఎస్సీలపై దాడులు, అత్యాచారాలు హెచ్చరించాయని, ఇక అంబేద్కరిస్టులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ దళితుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అంబేద్కర్ పై విమర్శలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. దళిత ఉద్యమాలను నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత హక్కుల కోసం 60 సంవత్సరాల నుండి షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ పనిచేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, దళిత కులాల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి ఐక్యతను దెబ్బతీస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. అనంతరం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్ సుబ్బారావు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ పనిచేస్తోందన్నారు. తాను ఎస్సీ కమిషనర్ గా ఉన్నప్పుడు దళితులు పడుతున్న ఇబ్బందులు అనేకం తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. చెన్నకేశవుల బాటలో ఆయన భావజాలంతో వారి కుటుంబ సభ్యులు పనిచేయడం గర్వకారణమన్నారు. అనంతరం షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు చెన్నకేశవులు మాట్లాడుతూ తమ సంఘం దళితుల సమస్యలపై పోరాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు అయ్యేలా చేస్తున్నామని చెప్పారు. దళిత హక్కుల గురించి తెలియచెప్పడంతో పాటు వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎక్కువ కాలం పనిచేశారు. అలాంటి మహానుభావులు తోటి లేదంటే ఇప్పుడు నేను ఒక జేఏసీ చైర్మన్గా ఉన్నాను, మాలల జేఏసీకి. సో నా చేతుల మీదుగా ఇది ఈ యొక్క డైరీ అలాగే క్యాలెండర్ ఆవిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో, ఆ కోరికతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన ఇక్కడికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి కోరికలోనే తెలుస్తుంది ఆయన ఎంత అంబేద్కర్ వాది అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ సంఘం ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం లాంటిది. ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ. ఎందుకంటే ఎస్సీస్ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, అరాచకాలు కానీ, మరి దౌర్జన్యాలు కానీ, ఎస్సీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, మరి వాళ్ళని చేస్తున్నటువంటి వాళ్ళ మీద హత్యలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పెళ్లి చేసుకుంటేనే వారవలేని, గుర్రం మీద వెళ్తేనే వారవలేనిటువంటి ఒక సమాజంలో మనం బతుకుతున్నాం. దళితుడు అనేవాడికి కనీసం సంతోషంగా పెళ్లి చేసుకుని
గుర్రం మీద ఊరేగాలి అనేటువంటి కోరికను కూడా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి చావులు చేస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో ఒక సెల్ ఫోన్లో అంబేద్కర్ సాంగ్ పెట్టుకుని వెళ్తున్నటువంటి ఒక విద్యార్థిని వేటాడి మరి అక్కడ అంబేద్కర్ పాటని పెట్టుకుంటావాను అని చెప్పి అతన్ని చంపటం జరిగింది. కాబట్టి అంబేద్కర్ మీద ప్రేమను కానీ అంబేద్కర్ మీద అభిమానాన్ని చూపించిన వారి మీద కూడా దాడులు చేయటం, వాళ్ళని హింసించటం, చంపేయటం అనేటువంటి కిరాతకమైనటువంటి సమాజంలో ఇవాళ దళితులకు ఏ రకమైనటువంటి రక్షణ లేని విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం మన దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనారిటీల పట్ల చాలా వ్యతిరేకమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తుంది. అందరికీ వందనాలు. ముఖ్యంగా మై డియర్ భీమ్రేడ్స్, ఈ కార్యక్రమాన్ని మరి ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేశారు చెన్నకేశవరావు గారు. ఆయన ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రెసిడెంటు ఫర్ ద లాస్ట్ 9 years నుంచి చేస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడాను నేను భాగస్వామిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. సో మనందరికి తెలిసినట్టుగా ఏంటంటే ఆర్టికల్ 17 ప్రకారం ఏంటంటే అన్టచబిలిటీని అబాలిష్ చేయటం అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచారు. దాన్ని ఏ విధంగా కొనసాగించాలి అనేది దానికి ఇటువంటి సంఘాలు ఏర్పాటైనవి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇదే గొప్ప సంఘం, షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అని. నేను 1992 నుంచి కూడాను ఈ అసోసియేషన్ తోటి సంబంధం కలిగి ఈ అసోసియేషన్ యొక్క సలహాలు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో నేను SC/ST కమిషన్లో ముందుకు కొనసాగుతూ ఉండేవాడిని. ముఖ్యంగా చెన్నకేశవరావు ఇది మన స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత మరి నేను SC/ST కమిషన్లో మరి ఇక్కడ సెక్రటరీగా ఉన్న సమయంలో మరి ఆయన గారు ఎన్నో రకాలైనటువంటి పౌర్ణమి స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివ ముక్కోటి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాత శివాలయం అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ తెలిపారు. నటరాజ షణ్ముఖం పర్యవేక్షణలో ఆదివారం రాత్రి 12 గంటలకు, సోమవారం వేకువజామున 5 గంటల వరకు స్వామివారికి మహాన్యాసి ఏకాదశి రుద్రాభిషేకం అనంతరం అభిషేకం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి నగర ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అర్చక స్వామి విజ్ఞప్తి చేశారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం విజయవాడ. నా పేరు నాగెండ్ల లక్ష్మీ రాఘవేంద్ర శర్మ. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివముక్కోటి రేపు ఉదయం స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అలాగే ఈరోజు అనగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు 108 కిలోలతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అలాగే రేపు అంటే సోమవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను నగరోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా దేవస్థానం ఈవో గారు మరియు ధర్మకర్తల మండలి వారు ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ వీధి నుంచి కోమల విలాస్ సెంటర్, సాంబారంగం చౌక్ మీదుగా కెనాల్ రోడ్డు మీదుగా స్వామివారి ఉత్సవమూర్తులు రేపు నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.
సంక్రాంతికి విజయవాడ రైల్వే స్టేషన్లో భారీ రద్దీ. ప్రయాణికులతో రద్దీగా మారిన రైల్వే స్టేషన్. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కారణం ఆరోపించిన వైఎస్ షర్మిల. పాడి పరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలిపిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇవి ఇవాల్టి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.